ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-10 వచనాలు. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయితతో మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును, ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులందరికిని మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను, అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును, సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చుచున్నానని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తెస్సలోనికి రాసిన ఈ పత్రికలో పౌలు గారు, సిల్వాను గారు, తిమోతి గారు కలిసి సంఘానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఆ సంఘస్థులందరూ కూడాను దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న విశ్వాసులను గుర్తు చేస్తూ, వారికి కృప మరియు సమాధానం కలగాలని ప్రార్థిస్తూ, వారి కోసం పౌలు గారు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. తెస్సలోనిక సంఘంలో విశ్వాసులకి కొన్ని గొప్ప లక్షణాలున్నాయన్నమాట. ఆ లక్షణాలని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు విశ్వాసంతో చేస్తున్న కార్యాలు, ప్రేమతో ప్రయాసపడటము, యేసుక్రీస్తు వారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన నిరీక్షణతో సహించేటటువంటి మనస్తత్వము వారిలో ఎంత గొప్పగా ఉన్నాయని చెప్పేసేసి ఆ యొక్క విషయాలను పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ దినం మనకు కూడా ఉండవలసిన కార్యాలు క్రైస్తవుని జీవితంలో ఉండవలసినవి ఇవే కదా! విశ్వాసంతో కార్యాలు చేయాలి. ప్రేమతో ప్రయాసపడుతూ ఉండాలి. నిరీక్షణ ద్వారా కార్యాలు కనిపించాలి. దేవుడు వారిని ప్రేమించి ఎన్నుకున్నాడని పౌలు గారు చెప్తూ ఉన్నారు 4వ వచనంలో. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రమే గాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతో మీ యొద్దకొచ్చిన సంగతి మాకు తెలియను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ నిశ్చయతతోటి సువార్త వారికి చేరింది. ఇది మాటలతో కాదు. పౌలు గారు అదే మాటను ప్రస్తావిస్తూ ఉన్నారు. మరియు అతని సహచరుల జీవితం కూడా వారికి మంచి ఆదర్శంగా నిలుస్తుంది. తెస్సలోనికల్లో అనేక శ్రమలు ఎదుర్కొన్నారు వారు. చూడండి 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో మీరు గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. తెస్సలోనిక సంఘంలో ప్రభువైన క్రీస్తు వారిని గురించి తెలియపరిచినప్పుడు వారు అంగీకరించిన వారందరికి అనేక శ్రమలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ద్వారా అయినప్పటికీ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందంతో దేవుని వాక్యాన్ని స్వీకరించారు. కష్టాలొచ్చినప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రభువును అనుసరించడమే వారికి గొప్ప ఆదర్శం. కాబట్టి మాసిదోనియాలో, అకయాలో విశ్వాసులందరికీ మాదిరిగా నిలిచారు. విశ్వాసం ఇతర ప్రాంతాల విశ్వాసులకు కూడా ఆదర్శంగా మారిందట. వారి విశ్వాసం ఎంత గొప్పగా ఇతర ప్రాంతాల వారు కూడా మాట్లాడుకునే అంతగా వారి ద్వారా ప్రభువాక్యం అనేక ప్రాంతాలకు వ్యాపించింది. మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం అదే జ్ఞాపకం చేస్తున్నారు. మన విశ్వాసము ఇతర ప్రాంతాలకు కాదు, కుటుంబాల్లో కనీసం అన్నా వ్యాపిస్తుందా లేదా? మన కుటుంబస్తులైన అందరూ విశ్వాసంలోకి నడుస్తున్నారా లేదా? మన జీవితం కూడా ఇతరులకు క్రీస్తుని గురించి తెలుసుకునేలా చేసి జీవసాక్ష్యంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
వారు విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల నిజమైన దేవుని సేవించటానికిగా మారారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. అక్కడ అఖయాలో మోగింది. అంటే ప్రభు అయిన వాక్యం మాసిదోనియాలో, అఖయాలో కూడా వారి వలన అనేక మంది ఇతర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసులుగా మారిపోయారు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! వారు విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల నిజమైన దేవుని సేవించడానికి మారారు. పరలోకం నుండి రాబోయే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రాబోయే తీర్పు నుండి రక్షించేవాడని నమ్ముతున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసములో, ఎంత గొప్ప ప్రేమలో, ఎంత గొప్ప నిరీక్షణలో వారు జీవిస్తున్నారో చూడండి. ఇదే ప్రతి విశ్వాసికి కావాల్సింది. నిజమైన విశ్వాసం మన జీవితంలో మార్పు తీసుకురావాలి. మనం దేవుని వైపు తిరిగి విగ్రహాలను విడిచిపెట్టి విగ్రహం అంటే మనం అనేక సార్లు తెలుసు. నిజంగా ఏదో ఎదురుగా పెట్టుకున్న ఒక స్టాచ్యూ కాదు కానీ, మన జీవితంలో మనం దేనికి ముఖ్యమ ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన జీవితాలకు ఒక విగ్రహం అయిపోతుంది. కాబట్టి విగ్రహాలను మరియు పాత జీవన విధానాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని సేవిస్తూ ఆయన రాక కోసం మనందరం కూడా ఆశతో ఎదురు చూడాలి. అలా ఆ దిశలోనికి సంఘం నిలబడిందని చెప్పేసి మొదటి అధ్యాయం అంతా కూడా పౌలు గారు ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.